ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। విధి వెంట నాటకం ఆడబోతోంది, జాగ్రత్తగా ఉండండి। అయితే ఏ అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766 తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ ని కూడా వీరు కలిగి ఉంటారు। అలాగే ఏదైనా నూతన పని ప్రారంభించే ముందు 1కి 4 సార్లు ఆలోచించే మనస్తత్వం ఉంటుంది। తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదనే చెప్పుకోవాలి। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే గనక విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవాలి। మీకు ఆప్తులుగా ఉన్నటువంటి, సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల వల్లే మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది। అంటే వారి వల్ల ఇదివరకు సమస్యల నుండి బయటపడ్డారు, ఈరోజు అదే వ్యక్తి వల్ల సమస్యల ఊబిలో చిక్కుకోబోతున్నారు। ఇది మీ యొక్క జీవితంలో ఊహించని విషయమనే చెప్పుకోవాలి, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అయితే మీకు ఇదివరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు। ఇది మిమ్మల్ని చాలా బాధించేటటువంటి అంశం। ఇక మిగిలిన విషయాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది। అలాగే ఆర్థికపరమైన అంశాల్లో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు। అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వృత్తులు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఆదాయం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలని జీతంతో బాధపడుతున్న వారు ఒక మంచి అవకాశాన్నైతే అందిపుచ్చుకోబోతున్నారు। అంటే మీ యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ మీకు రాబోతుంది। ఇది మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది। చాలా కాలం నుండి ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే మీకు దొరకబోతుంది। ఇదివరకు వారిని కలుసుకోవటానికి ఎటువంటి మార్గం లేదని మీరు నిరాశపడుతూ ఉన్నట్లయితే ఈరోజు ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గమైతే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు। కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారమవుతాయి। ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది। మీరు చేసేటటువంటి ఒక పని కారణంగా విజయాన్నైతే మీరు సాధిస్తారు। దీనికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి। అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు। విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు। అలాగే కళలకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించినటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం దక్కబోతుంది। అయితే మీరు ఈ సమయం నుండి మీరు పట్టుదలతో ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా లేకపోలేదు। ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ నమ్మిన వ్యక్తుల వల్లే మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది। ఇదివరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఇది మిమ్మల్ని దుఃఖపెట్టేటటువంటి అంశం। శివారాధన ఖచ్చితంగా చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి।
ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.